కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి వాళ్ళ సంవత్సరం పూర్తి కావస్తుంది। ఈ సంవత్సరం లోపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ వాళ్ళ తెలంగాణలో జరిగింది। వాళ్ళ రాజ్యాంగబద్ధంగా తెలంగాణలో పరిపాలన జరుగుతుంది। గత 10 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణని పరిపాలించినప్పుడు దేశ చరిత్రలోనే ఫామ్ హౌస్ నుంచి పరిపాలించినటువంటి చరిత్ర కేసీఆర్ కుంది। ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే 10 ఏళ్ల కేసీఆర్ చేయనటువంటి కనీవిని ఎరగని అభివృద్ధి ఇవాళ ఈ సంవత్సరం లోపే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది। దేశ చరిత్రలోనే ఒకేసారి ఇంత భారీ ఎత్తున ఇవాళ రుణమాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। దాదాపు 21,000 కోట్ల రూపాయలు ఒక రుణమాఫీకే ఇవాళ ప్రజాప్రభుత్వం ఖర్చు చేసింది। అదే విధంగా ఇవాళ సన్న ఓట్లకు ఇవాళ 500 రూపాయలే బోనస్ ఇవ్వడం జరుగుతుంది। మరి అదే విధంగా గతంలో కేసీఆర్ ఏ విధంగా అయితే చెట్లకు పుట్టలకు నేషనల్ హైవే రోడ్లకు రియల్ ఎస్టేట్ కంపెనీలకు కాకుండా నిజమైన రైతులకు ఈ దేశానికి అన్నం పెట్టే రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో రైతులకు పెట్టుబడి సాయాన్ని కూడా అందిస్తున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। ఆనాడు తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని 10 ఏళ్లుగా ఉద్యోగాలు ఇవ్వకపోగా యువకులు ఉద్యోగుల కోసం ఆత్మహత్య చేసుకుంటే క్యారెక్టర్ అసాసిన్ చేసినటువంటి దుర్మార్గులు గత పాలకులు ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వంలో గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంవత్సరం లోపే అంటే 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। అదే విధంగా గతంలో కేసీఆర్ దాదాపు 5,000 స్కూళ్లకు పైగా ప్రభుత్వ పాఠశాలను మూసేసినటువంటి చరిత్ర గత పాలకులది। మరి ఈ ప్రజాప్రభుత్వం ఇవాళ మండలానికి ఒక ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది। అదే విధంగా కాస్మోటిక్ ఛార్జీలను డైట్ ఛార్జీలను 30% పెంచినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని। ఇవాళ కావాలని అధికారం కోల్పోయినటువంటి అక్కస్తోటి ఒక సైకలాజికల్ డిజార్డర్ తోటి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బాధపడుతున్నారు। దానికోసం ఇవాళ ప్రభుత్వం మీద ఏది పడితే అది అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారు। అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి అనుగుణంగానే ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవాళ మనందరం చూస్తున్నాం। పేద మహిళలు ఏదైతే ఇవాళ ఒక ఆర్థిక స్వావలంబన వాళ్ళకు వచ్చింది, ఒక ఆర్థిక చేయుత ఇవాళ ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం ద్వారా వాళ్ళ ఒక పొదుపు పెంపొందించుకోవడం జరుగుతుంది। అదే విధంగా ఇవాళ గ్యాస్ 500 రూపాయలకే ఇవాళ గ్యాస్ అందిస్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఉంది। అదే విధంగా ఉచిత విద్యుత్తు ఒకవైపు అభివృద్ధి సంక్షేమంతో పాటు ఇవాళ పెట్టుబడులు ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడులు తెలంగాణకు వస్తున్నాయి। ఇవాళ దేశం మొత్తంలోనే ఇవాళ తెలంగాణ వైపు అందరూ చూస్తున్నారు। ఇట్లాంటి సందర్భంలో అభివృద్ధి సంక్షేమం పెట్టుబడులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఇవాళ అవాక్కులు చెవాక్కులు వెళ్తున్నారు। మరి 10 ఏళ్లుగా తెలంగాణలో వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏనాడైనా మీరు ప్రజా సమస్యల్ని పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా? ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతారు, మరి దాదాపు 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా, మరి మీరు తెలంగాణకి ఏం చేసిరో చెప్పండి। తెలంగాణకు ఒక ఐఎం తీసుకురాలే, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురాలే, మీకు చేతనైతే తెలంగాణలో మూసీ నదికి 7,000 కోట్లు తీసుకొచ్చి అప్పుడు మీరు మాట్లాడండి। అంతే తప్ప ఏదో విష ప్రచారం చేసి ఏదో ప్రభుత్వం మీద బురద చల్లితే మిమ్మల్ని ప్రజలు గతంలోనే మీకు బుద్ధి చెప్పిరు, ఇకనైనా మానండి। కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయినందున ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు।